కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో కాలం తెచ్చిన కరువు కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి తెచ్చిన కరువని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ మహిళలకిచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమానికి సిద్దమయ్యారు. ప్రజాపాలనలో హైడ్రా జులం కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో కాలం తెచ్చిన కరువు కాదని సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన కరువని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదని, రైతు బంధు అందరికీ పడలేదన్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట దేవునుగుట్ట తండాలో సాగునీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో అప్పర్ మానేరు నింపి ఎర్రటి ఎండలో నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదే విధంగా ఈఎన్సీ అనిల్ కుమార్ గారికి కూడా నేను మాట్లాడినా వాళ్ళకి చెప్పిన 100 ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. మేము కూడా చూస్తా ఊకోం. ఎందుకంటే రైతులు నష్టపోయి రైతులు ఆగమయ్యే పరిస్థితున్నప్పుడు మేము వదిలిపెట్టము. ఖచ్చితంగా రాబోయే 48 గంటల్లో నీళ్లు గిన ఇడిచిపెట్టకపోతే తప్పకుండా నేనే స్వయంగా పోయి మంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేస్తాను. వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే కేసీఆర్ మీద కోపం ఉంటే మాతో కొట్లాడు, రాజకీయంగా తలపడు. కానీ ఇవాళ రైతులను ఎండబెట్టడం, రైతులను ఇవాళ చావగొట్టడం అనేది ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం మంచిది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తంగళ్లపల్లి మండలం జిల్లెలకు చెందిన రాజిరెడ్డి ఇటీవల జైలుకు వెళ్లి వచ్చాడు. జైలుకు వెళ్లి వచ్చిన రాజిరెడ్డిని పరామర్శించారు కేటీఆర్. తన వల్ల జైలుకు వెళ్లి వచ్చిన రైతుకు క్షమాపణ చెప్పారు మాజీ మంత్రి. కేసుల గురించి భయపడాల్సిన అవసరం లేదని, తాను చూసుకుంటానని తెలిపారు. వరంగల్ జిల్లా మామునూరులో ఎయిర్పోర్టుకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్. దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత వరంగల్ కు ఎయిర్పోర్ట్ వచ్చిందన్నారు. బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు ఎయిర్పోర్ట్ కు కావాల్సిన నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు వినోద్. నాగ్పూర్లో పెట్టాలని ఒకలా ఆలోచిస్తున్నారు, అమరావతిలో పెట్టాలని చెప్పి మొన్న పత్రికలు చదివిన నేను, మహారాష్ట్ర అమరావతిలో. కాబట్టి వాటికంటే పోటీగా మన రాష్ట్ర ప్రభుత్వం పోయి వాళ్ళకు కొంత కన్సెషన్స్ ఇచ్చి, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చి, పెట్రోల్ మీద నేను మా రాష్ట్ర పన్ను తగ్గిస్తానని చెప్పి ఇలాంటి ఆఫర్ చేయాలి. నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా యావత్తు రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇది ఒక మంచి గర్వకారణం. ఊరికే పేరు చెప్పి అయిపోయిందని అనే ఉండొద్దు. మరి తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలిచిండ్రు బీజేపీ. మరి వాళ్ళు చిత్తశుద్ధితోనే నేను చెప్పిన అన్ని కూడా ఫాలోఅప్ చేసి పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమానికి సిద్దమయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి మహిళలకిచ్చిన హామీలను గుర్తు చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత 10,000 పోస్టు కార్డులు పంపించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో హైడ్రా జులం కొనసాగుతోందన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. తెలంగాణలో అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తా దగ్గర అనుమతులు ఉన్న హోర్డింగ్లను హైడ్రా అధికారులు అక్రమంగా తొలగించారన్నారు. వేలాది కుటుంబాల జీవనాధారాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాశనం చేస్తుందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.